Hello everyone, welcome back to my channel Venni Pandu Diaries. Please subscribe to our channel అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి డే 3 ఇన్ గోవా అనమాట. అలాగే మేము ఇవాళ రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ నేనైతే మేము ఉంటున్న అపార్ట్మెంట్ అంటే ఫ్లాట్ చూపిద్దాం అనుకుంటున్నాను. మేము 4 BHK తీసుకున్నాము. సో చిన్నగా లైక్ హోమ్ టూర్ లాగా చేద్దాం అనుకుంటున్నా. ఇది చాలా బాగుంది ఫ్లాట్ అయితే, నాకు చాలా నచ్చింది. ఇంకా అందుకే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేనైతే చిన్నగా మినీ వ్లాగ్ లాగా తీస్తున్నాను. ఐ మీన్ నార్మల్ వ్లాగ్లనే దీన్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది మనకు, ఈ పాత కాలపు డోర్ టైప్లో. అండ్ ఇదంతా కూడా సిట్అవుట్ లాగా ఇచ్చారు. ఇది కూడా బాగుంది చూడడానికి అసలు. అండ్ దీనికి ఆపోజిట్గా మనకు చిన్న మిర్రర్ ఉంటుంది. సో అక్కడ నేను చాలా ఫోటోలు తీసుకున్నాను, అవన్నీ మీరు ముందు ఇన్స్టాగ్రామ్లో చూస్తారు కూడా. అండ్ ఇవన్నీ కూడా లైక్ ఓల్డ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్లో ఉన్నాయి, అన్నీ కూడా బాగున్నాయి. అండ్ వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేశారు ఈ ఫ్లాట్ అయితే. నాకు చాలా నచ్చింది. వాళ్ళు డెకోర్ కోసం యూజ్ చేసినవన్నీ కూడా చాలా బాగుంది. అండ్ ఈ మిర్రర్ నా ఫేవరెట్ అనమాట. ఎంట్రన్స్లో ఈ మిర్రర్ నాకు చాలా నచ్చింది. మేమైతే చాలా ఫొటోస్ తీసుకున్నాము. అండ్ నాకైతే ఈ రూమ్ ఐ మీన్ ఈ ఫ్లాట్ తీసుకోవడం తెలీదు. వాళ్ళే అంటే మా వాళ్ళే మొత్తం మాట్లాడుకున్నారు, వాళ్ళు ఎంత పే చేశారు ఏంటి ఇవన్నీ నాకు అస్సలు తెలియదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అలా మేము ఉంటుంది 4 BHK అది ఒక్కటే తెలుసు. కానీ సర్ప్రైజింగ్లీ అక్కడికి వెళ్ళాక నాకు చాలా నచ్చింది ఇది. అండ్ మనకి ఇలా సిట్అవుట్ నుంచి వెళ్ళగానే ఎంట్రన్స్లో హాల్ ఉంటుంది, చాలా పెద్ద హాల్ అనమాట. మేము 10 members కదా, మాకు చాలా సఫిషియెంట్గా అనిపించింది. మొత్తం 4 bedrooms ఉంటుంది. అలాగే బయట అన్ని బెడ్రూమ్స్కి కూడా మనకు బాల్కనీస్ అనేది యాడ్ అయి ఉంటుంది. అండ్ ఇదంతా కూడా నేను ఇంకా మీకు ముందు చూపిస్తాను. అండ్ కిచెన్ కూడా ఉంటుంది, మనం కుక్ చేసుకోవచ్చు. ఐ థింక్ 4 bedrooms అనుకుంటా. 4 bedroomsకి మనకు మంచిగా సిట్అవుట్ అంతా ఇచ్చారు. ఆ తర్వాత డైనింగ్ టేబుల్, కుకింగ్ ఏరియా, వైఫై, ఏసీ, హాల్లో కూడా ఏసీలు ఉన్నాయి. అండ్ బట్టలు ఐరన్ చేసుకోవడానికి ఐరన్ చేసుకుంటాం కదా, ఐరన్ బాక్స్, అవన్నీ ఎవ్రీథింగ్ ఉంది. మనం జస్ట్ మన గ్రాసరీ తెచ్చుకొని కుక్ చేసుకోవడమే. కిచెన్ అయితే మాత్రము ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయన్నమాట, టోస్టరు. అంటే ఒక చిన్న ఇంట్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఏదో ట్రిప్కి వెళ్ళామని ఏం లేదు, అందరం కలిసి ఒక ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఉన్న 3 days కూడా నాకు బాగా నచ్చింది ఫ్లాట్. అండ్ వాషింగ్ మిషన్ కూడా ఉంది, మనం కావాలంటే బట్టలు కూడా వాష్ చేసుకోవచ్చు. కాకపోతే మేమేం ఆఫ్ చేసుకోలేదు, ఎందుకంటే 3 days కదా, ఇంటికి ఎలాగో వచ్చేస్తాం కదా అని చెప్పి. అండ్ నాకైతే ఈ ఇల్లు చాలా నచ్చింది. ఫ్యూచర్లో ఇంత పెద్ద ఇల్లు కాకపోయినా అట్లీస్ట్ కొంచెం చిన్న ఇల్లు ఇలా కట్టుకోవాలనిపించింది. అంటే అన్నీ కూడా వాళ్ళంతా ప్రాపర్గా మెయింటైన్ చేశారు. అండ్ ప్రతి రూమ్కి మనకు బాల్కనీ ఉంటుంది కాబట్టి ఆ బాల్కనీ నుంచి మనకు ఆ క్రూజ్ ఉన్నాయి కదా, ఆ వ్యూ చాలా బాగుంటుంది. మీరు ఆల్రెడీ నా ముందు వీడియోస్లో చూసుంటారు. ఇంకా ఇక్కడి నుంచి నేను ఈ సైడ్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు ఈ రూమ్లో. అండ్ దీనికి అటు సైడ్ డోర్ ఉంది కదా, ఆ డోర్ నుంచి మనకు ఆ పక్క బాల్కనీకి ఓపెన్ ఉంటుంది. ఆ తర్వాత డైనింగ్ ఏరియా, ఇంకా డైనింగ్ ఏరియా నుంచి మనకు లెఫ్ట్ వచ్చామంటే కిచెన్ కూడా ఉంటుంది, అలాగే ఒక బెడ్రూమ్ కూడా ఉంది. సో ఇప్పుడైతే మేమున్న రూమ్ అనమాట. మేమున్న రూమ్ మాకైతే కబోర్డ్ లేదు కాబట్టి థింగ్స్ అన్నీ అలా పెట్టేసుకున్నాను నేను. అండ్ ఇక్కడ కూడా ఏసీ ఉంది, మనకు అన్ని రూమ్స్కి ఏసీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దీనికి కూడా బాల్కనీ ఉందన్నమాట. ఈ బాల్కనీ వచ్చేసి మనకు హాల్లో ఉన్న బాల్కనీకి కనెక్టింగ్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. నేనైతే ఉన్న 2 days మార్నింగ్ వ్యూ అయితే ఎంజాయ్ చేశాను, సన్ రైజ్ వ్యూ. కాకపోతే అవన్నీ వీడియో క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. సో చాలా బాగుంది బాల్కనీ వ్యూ. అండ్ ఇక్కడ నుంచి మనకు మంచిగా కనిపిస్తూ ఉంటుంది కదా, ఇవన్నీ అసలు శాంతంగా అనిపించింది నాకు ఉన్న 3 days కూడా. అండ్ ఇక్కడ మనకు పూల్ కూడా ఉంది, అందరికీ కలిపి కింద ఉంటుంది పూల్. మేమైతే పూల్ యూజ్ చేసుకోలేదు, కాకపోతే కాసేపు అక్కడ కూర్చొని అలా టైం పాస్ చేసామన్నమాట. అండ్ నా హోమ్ టూర్ అయిపోయాక ఇప్పుడైతే డే 3 అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళు మేము నిన్న కోకో బీచ్కి వెళ్ళాము. అంటే జస్ట్ ఒక 10 minutes వెళ్ళొచ్చేసాము, కానీ ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు రాలేదు చూడడానికి, వాళ్ళు రెడీ అవుతున్నారు. సో అందుకే ఇవాళ వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాం. జస్ట్ మాకు ఇది ఒక 1 kilometer ఉంటుంది అంతే.
బీచ్ వచ్చేసి కోకో బీచ్ అంటారంట దీన్ని. ఇది మా రూమ్కి చాలా దగ్గర, ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. ఈ బీచ్ చాలా బాగుంది, చిన్న చిన్న వేవ్స్ వస్తూ అంటే ఎండకి ఆ శాండ్ కూడా మెరుస్తుంది అనమాట. డిఫరెంట్ కలర్లో ఉంది ఇక్కడ శాండ్ అయితే. అండ్ ఇక్కడ చాలాసేపు ఉన్నాం మేము, అరౌండ్ ఒక 1 అవర్ అయితే ఉంటాము. ఆ తర్వాత ఇక్కడ నుంచి మేము ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము, కాలంగుటే బీచ్. అది కూడా ఆ బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడైతే ఫుల్ షాపింగ్ ఉంది. అసలు ఎంత షాపింగ్ చేసుకోవచ్చు అంటే అంత షాపింగ్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఏమంత యూనిక్గా అనిపించలేదు. యూనిక్గా అనిపించినవి మాత్రమే తీసుకుందామని చెప్పి నేను ఇంకేం తీసుకోలేదు అసలు. యాక్చువల్గా ఈ ట్రిప్లో నేను ఏమీ కొనుక్కోలేదు, లిటరలీ ఆ షూస్ ఒకటి కొన్నాను, అంటే ట్రిప్కి వెళ్తున్నామని చెప్పి తప్ప ఇంకేం అసలు తీసుకోలేదు ఈ ట్రిప్లో. ఈసారి అయితే నేను అసలు ప్రిపేర్గా లేనమాట. కాకపోతే ఇంకా తప్పదు కదా, ఆ సడన్గా ప్లాన్ చేసుకున్నప్పుడు మనం వెళ్ళిపోవాలి ఉన్న వాటితో అన్నట్టు ఇంకా నేను శ్రావణి ఏం తీసుకోలేదు. ఈవెన్ అక్కడ కూడా మేమేం కొనుక్కోలేదు. ఓన్లీ నాకు తెలిసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొన్నాము అండ్ మా సిస్టర్ వాళ్ళకు బ్యాగ్స్ ఏదో తీసుకున్నట్లు గుర్తు నాకు. అండ్ ఇప్పుడైతే మనం బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. కొంచెం సేపు ఆ బీచ్లోనే ఉన్నాము, కొంచెం షాపింగ్ చేసుకున్నాము. ఆ తర్వాత రూమ్కి వెళ్ళి యాజ్ యూజువల్ కుక్ చేసుకొని తినేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయేసి థింగ్స్ అన్నీ మళ్ళీ ప్యాక్ చేసుకొని ఇప్పుడు చలో హైదరాబాద్ అనమాట. మేమైతే మార్నింగ్ చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కాబట్టి అన్నీ కవర్ చేసుకొని ఇంకా ఇవాళ రిటర్న్ అయిపోవాలి కాబట్టి త్వరగా రూమ్కి వెళ్ళిపోయాము. మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఈవినింగ్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. ఎందుకంటే ముందు రోజంతా ఫుల్ పార్టీ మోడ్లో ఉన్నారు అందరూ, అందుకే మార్నింగ్ లేవలేకపోయారు. కాకపోతే మాకు ఆప్షన్ లేదు కాబట్టి మేము ఉన్న రోజు కంప్లీట్ చేసేసుకోవాలి కొన్ని అని చెప్పి ఇంకా అన్నీ కవర్ చేసుకొని ఇంకా మేమైతే బస్ దగ్గరకు వచ్చేసాము. మా బస్ అయితే రెడీగా ఉన్నది. మేము విజయానంద్ ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము. ఐ థింక్ వెళ్ళేటప్పుడు ఉన్న బస్ చాలా బాగుంది. ఈ బస్ ఏందో మాకు లోయర్ బెర్త్ ఒకటే అవైలబుల్గా ఉంటే అదే బుక్ చేసుకున్నాము అండ్ అంత కంఫర్ట్ అనిపించలేదు. ఇంక ఇప్పుడైతే చలో హైదరాబాద్. అసలు ఒక 2-3 అవర్స్ తర్వాత ఇక్కడ డిన్నర్ కోసం ఆపారు వాళ్ళు. మేము ఈవినింగ్ చికెన్ చేసుకొని తిన్నాము, బాగా గట్టిగా తిన్నాము. ఇంకా అందుకే అసలు ఎవరికి ఏం తినబుద్ధి కాలేదు, ఊరికే వచ్చాడు కాసేపు కూర్చున్నాము. శ్రవణ్ తింటాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను నేను, బట్ శ్రవణ్ అయితే అక్కడ మ్యాచ్ వస్తుంటే మ్యాచ్ చూస్తున్నాడు. ఎందుకంటే ఫోన్లో ఇంటర్నెట్ రావట్లేదు, అది ఘాట్ రోడ్ కాబట్టి కాసేపు ఆ మ్యాచ్ చూసేసి మళ్ళీ అక్కడే కాసేపు కూర్చుని అలా టైంపాస్ చేసాము. నాకైతే ఈవినింగ్ తినడం వల్ల ఏమో అసలు ఏందో కొంచెం అన్ఈజీ ఫీలింగ్ వచ్చింది. సరిగ్గా టైంకి తినం కదా మనము, ఇంట్లో ఉంటే తింటాం కానీ బయట వెళ్ళినప్పుడు అసలు తినలేం కదా. ఇంకా ఆ తర్వాత మళ్ళీ బస్ స్టార్ట్ అయింది, ఇంకా మేము పడుకునేసాము. అసలు నేను బ్లాగింగ్ ఏం చేయలేదు. అండ్ మార్నింగ్ హైదరాబాద్ అవుట్స్కట్స్ అనుకుంటా ఇది, ఐ థింక్ మన తెలంగాణ బార్డర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇలా బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది నాకు, పొలాలు అలా సన్, అసలు ప్రశాంతంగా అనిపించింది. కాకపోతే జర్నీ 20 hours పట్టింది, వెళ్ళడానికి 20 hours, రావడానికి 20 hours. అదే కొంచెం
అనిపించింది, కొంచెం ఎక్కువసేపు ట్రావెల్ చేసినట్టు. బట్ స్టిల్ గోవా ట్రిప్ అయితే ఫైనల్గా అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే మన ఊరు మన ఇల్లు అనేది మనం బాగా కనెక్ట్ అయిపోయి ఉంటాం కదా. సో మేము కూడా అంతే అనమాట. ఇంకా ఫైనల్గా మమ్మల్ని ట్రావెల్స్ వాళ్ళు ట్రావెల్ ఉంటుంది కదా అక్కడే ఆపేశారు. అండ్ అక్కడి నుంచి బస్ ఇచ్చారనమాట. రూట్ వైజ్ వాళ్ళు మనల్ని డ్రాప్ చేస్తారు. అండ్ మేము ఈ బస్లో ఇప్పుడు మా ఇంటికైతే వెళ్తున్నాము. ఇది వచ్చేసి మాకు లక్డీకాపుల్ వరకు వస్తుంది అనుకుంటా ఈ బస్సు. ఇంకా అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ మనము ఇంటికైతే వెళ్ళిపోవాలి. కాకపోతే రోడ్డు మీద ఎంత ట్రాఫిక్ ఉంది అంటే, ఐ థింక్ మండే కదా, వీక్ డే కాబట్టి సగానికి సగం అన్ని ఆఫీస్ క్యాబ్లే ఉన్నాయి. ఎటు చూసినా ఆఫీస్ క్యాబ్లే ఉన్నాయి. నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి, కాకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను. నాకు తెలుసు ఖచ్చితంగా ఈ బస్ డిలే అవుతుంది, ఎందుకంటే మాకు ఫస్ట్ డే కూడా చాలా డిలే అయింది. ఇంకా హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా. సో మనం ఇంటికి వెళ్ళేటప్పటికి ఈజీగా 1 అయిపోయిద్ది అని చెప్పి నేను ఇంకా పర్మిషన్ తీసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను. సో అలా సేఫ్ అయిపోయాను అనమాట. ఎండలు మాత్రం గోవాలో కానీ హైదరాబాద్లో కానీ పెద్ద తేడా ఏం లేదనిపించింది నాకు, అంత ఎండలు ఉన్నాయి. అండ్ ట్రిప్ అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ పిక్స్ అన్ని యాడ్ చేసి ఒకసారి చూసేయండి. అలాగే మా వీడియోస్ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్, అంటిల్ ఆర్ నెక్స్ట్ వీడియో.